హాయ్ గైస్, రీసెంట్గా ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ బీకామ్ 4th సెమిస్టర్ సప్లై ఎగ్జామ్ జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంది. ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 2 క్వశ్చన్స్, ఒకటి శాలరీకి సంబంధించింది, నెక్స్ట్ బిజినెస్ ఇన్కమ్ కి సంబంధించింది. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ క్లాస్ లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ రఘు ఏ మేనేజర్ ఇన్ ఏ కంపెనీ అట్ చెన్నై అన్నాడంటే, ఒకవేళ రెంట్ ఫ్రీ హౌస్ ఇచ్చాడంటే దానికి 50% తీసుకోవాలి. నార్మల్గా మనం థియరీ చదువుకునేటప్పుడు మద్రాస్ అని ఉంటుంది. సో మద్రాస్ అయినా చెన్నై అయినా ఒకటే కాబట్టి 50% శాలరీ తీసుకోవాలి. దేన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జెంప్టెడ్ అని రాస్తాం కదా, దానిలో ఒక కాంపోనెంట్ 50% ఆఫ్ శాలరీ. ద పర్టికులర్స్ ఆఫ్ హిస్ శాలరీ ఇన్కమ్ ఆర్ యాజ్ అండర్. బేసిక్ శాలరీ 15,000 per month. డేర్నెస్ అలవెన్స్. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ లో కూడా వస్తుందని. 5,000 per month. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా, దీనికి ఎగ్జాంప్టెడ్ లేదు. 1,000 per month. మెడికల్ అలవెన్స్, ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్, సో 500 per month. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, పర్ మంత్ 4,000 వస్తుంది. రెంట్ పే చేసేది 5,000 per month. హీ అండ్ హిజ్ ఎంప్లాయర్ ఈచ్ కంట్రిబ్యూట్ 15% ఆఫ్ శాలరీ టు ఆర్పిఎఫ్. ఇక్కడ మనకి ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసిన ఆర్పిఎఫ్ అయితే 12% వరకు ఎగ్జాంప్షన్ ఉంది. ఇతను 15% ఇచ్చాడు అంటున్నాడు కాబట్టి రిమైనింగ్ ట్యాక్సిబుల్. మిస్టర్ రఘు హ్యాడ్ టేకెన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 15,000 టు పర్చేజ్ రిఫ్రిజిరేటర్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, ఇంట్రెస్ట్ లేకుండా లోన్ తీసుకున్నాడు ఎంప్లాయర్ దగ్గర నుంచి. సో ఈ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకున్న ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది 20,000 వరకు ఎగ్జాంప్షన్ ఉంది. ఇతను 15,000 తీసుకున్నాడు కాబట్టి దీనికి ట్యాక్స్ లేదు. క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రఘు ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2022-23. ఫస్ట్ మనం ఏం చేయాలి, బేసిక్ పే 15,000 per month కాబట్టి ఇంటూ 12 చేస్తే 1,80,000 వచ్చింది. డేర్నెస్ అలవెన్స్, ఇది పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ కాబట్టి శాలరీ అని వచ్చిన ఎక్కడైనా కూడా ఈ బేసిక్ పేతో పాటు డేర్నెస్ అలవెన్స్ కూడా తీసుకుంటాం. సో 5,000 into 12 60,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 1,000 into 12 12,000. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి ఇతనికి ఎగ్జంప్షన్ లేదు. మెడికల్ అలవెన్స్ 500 into 12 6,000. హౌస్ రెంటల్ అలవెన్స్, దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎగ్జంప్టెడ్కి అయితే 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, యాక్చువల్ రిసీవ్డ్ 50% ఆఫ్ శాలరీ. ఢిల్లీ, కలకత్తా, బాంబే, మద్రాస్ అనే చెన్నై అన్న ఒకటే. సో ఇలాంటి 4 సిటీస్లో 50% ఆఫ్ శాలరీ తీసుకుంటాం. రిమైనింగ్ 40% ఆఫ్ శాలరీ. ఇతను చెన్నై అన్నాడు కాబట్టి 15% ఆఫ్ శాలరీ. శాలరీ అంటే ఇక్కడ ఏంటి, బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్ రెండు కలిపితే 1,80,000 60 2,40,000 వచ్చింది. దాని మీద 50% 1,20,000. అండ్ థర్డ్ కండిషన్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో రెంట్ పెయిడ్ ఎంత, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, రెంట్ పెయిడ్ ఫర్ ద హౌస్ 5,000 per month. 5,000 per month, 5,000 into 12 60,000. ఈ 60,000లో నుంచి 10% ఆఫ్ శాలరీ. 2,40,000లో 10% 24,000 కాబట్టి ఈ 60,000 నుంచి 24,000 డిడక్ట్ చేస్తే 36,000 వచ్చింది. ఈ 3 కండిషన్స్లో లీస్ట్ అనేది ఎగ్జెంప్టెడ్. సో యాక్చువల్ రిసీవ్డ్ 48,000, 50% ఆఫ్ శాలరీ 1,20,000, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ 36,000. ఈ 3లో కూడా లీస్ట్ 36,000 కాబట్టి యాక్చువల్గా వచ్చిన 48,000 నుంచి 36,000 డిడక్ట్ చేస్తే మిగిలింది 12,000. ఇది హౌస్ రెంటల్ అలవెన్స్ ట్యాక్సిబుల్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, దీనిలో ఎంప్లాయర్ ఇచ్చింది 15% ఆఫ్ శాలరీ అన్నాడు. శాలరీ అంతా 2,40,000 ఇంటూ 15% చేస్తే 36,000 వచ్చింది. సో దీనిలో ఎగ్జాంప్టెడ్ 12% ఆన్ శాలరీ కదా. సో శాలరీ అంతా 2,40,000 ఇంటూ 12/100 చేస్తే 28,800 వచ్చింది. సో ఇక్కడ శాలరీ అంటే బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్. ఒకవేళ కమిషన్ కూడా ఇస్తే కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఉంటే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. సో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ డిడక్షన్ ఉంది అండర్ సెక్షన్ 80C. సో టోటల్ గ్రాస్ శాలరీ ఎంత, 1,80,000 60 2,40,000, ఇలా 12,000 6,000 12,000 7,200. ఇవన్నీ యాడ్ చేస్తే 2,77,200 వచ్చింది. సో దీని నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 డిడక్ట్ చేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 2,27,200 వచ్చింది. అంటే రఘు ట్యాక్స్ పే చేయాల్సిన ఇన్కమ్ 2,27,000, కానీ ఎగ్జాంప్టెడ్ ఎంతవరకు 2,50,000 వరకు. సో ఇతను ఏమీ ట్యాక్స్ పే చేయవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11B, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ కంప్యూట్ ద బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ సియామ్.
డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మనకి పర్టికులర్స్ ఇచ్చాడు. ఈ పర్టికులర్స్లో బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మొత్తం అన్ని ఇచ్చాడు. ఇందులో మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా నెట్ ప్రాఫిట్తో స్టార్ట్ అవుద్ది. ఎందుకోసం నెట్ ప్రాఫిట్తో స్టార్ట్ అవుతుందంటే బిజినెస్లో కొన్ని బిజినెస్ కోసం చేసిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే బిజినెస్కి సంబంధం లేని ఎక్స్పెన్సెస్, బిజినెస్కి సంబంధం లేని ఇన్కమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది బిజినెస్ ఇన్కమ్ కాబట్టి బిజినెస్కి రిలేటెడ్ ఉన్న ఇన్కమ్స్, బిజినెస్కి రిలేటెడ్ ఉన్న ఎక్స్పెన్సెస్ మాత్రమే కావాలి. సో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ నుంచి ఏమేమైతే డిడక్ట్ చేయాలో అవి డిడక్ట్ చేసి ఏమి యాడ్ చేయాలో అవి యాడ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. శాలరీస్, ఇది బిజినెస్కి సంబంధించింది. రెంట్ బిజినెస్, సర్వీస్ ఛార్జెస్ బిజినెస్, లీగల్ ఎక్స్పెన్సెస్ బిజినెస్, రిజర్వ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిజినెస్కి సంబంధించిన కాదు, డిప్రిసియేషన్ బిజినెస్కే, ఎక్స్పెన్సెస్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ పేటెంట్ రైట్స్ ఇది నాన్ బిజినెస్ అనమాట, బిజినెస్కి సంబంధం లేని ఎక్స్పెన్స్. ఆఫీసు, కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా బిజినెస్వే. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ కూడా బిజినెస్వే. డొనేషన్ అనేది బిజినెస్కి సంబంధించింది కాదు. సో ఇవి ఈ ఎక్స్పెన్సెస్ మళ్ళీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్స్ చూద్దాం. గ్రాస్ ప్రాఫిట్ మనకు సంబంధం లేదు. డివిడెండ్, ఈ డివిడెండ్ అనేది అదర్ సోర్సెస్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్, ఇక్కడ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అని ఉంది కదా, ఈ బ్యాడ్ డెట్స్ రికవర్డ్లో అలౌడ్ ఎర్లియర్ అని ఉంది. సో దీన్ని తీసుకొని అవసరం లేదు. ఇక్కడ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అని ఉండి ఈ అలౌడ్ ఎర్లియర్ అని లేకపోతే అప్పుడు మనం తీసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఇది అదర్ సోర్సెస్. సో మనకి నాన్ బిజినెస్ ఇన్కమ్స్ 2 వచ్చాయి, అవి డిడక్ట్ చేస్తాము. ఇక్కడ ఇన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అలౌ చేయని ఎక్స్పెన్సెస్ కొన్ని ఇచ్చాడు, అవి యాడ్ చేస్తాం. ఆన్సర్ చేద్దాం. చూడండి. ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ శ్యామ్. నెట్ ప్రాఫిట్ 1,05,600. దీని నుంచి ఇన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తాము. ఏమున్నాయి? రిజర్వ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, అక్విజిషన్ ఆఫ్ పేటెంట్ రైట్స్. ఇక్కడ అక్విజిషన్ ఆఫ్ పేటెంట్ రైట్స్ అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ పేటెంట్ రైట్స్. సో 56,000. డొనేషన్ 2,500. సో టోటల్ మళ్ళీ యాడ్ చేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత? 1,70,100. దీని నుంచి నాన్ బిజినెస్ కానీ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ డిడక్ట్ చేస్తాం. డివిడెండ్ 40,000. ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ 1,200 డిడక్ట్ చేస్తే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 1,64,900 వచ్చింది. ఈ విధంగా బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఒకవేళ మళ్ళీ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.